మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని రైతు కరువు కేక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వినిపించే విధంగా అఖిల పక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీస్ ముట్టడి ప్రకటించడం జరిగింది। ఈ ముట్టడిలో భాగంగా టీడీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేయు శ్యామ్ కుమార్ పాల్గొనడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో నీటి పనులు 70% పూర్తి చేసి 30% పూర్తి చేయలేని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది। ఇక్కడున్న ఎమ్మెల్యే మొన్నటికి మొన్న తుగ్గలి మండలంలో పర్యటించి ఖచ్చితంగా కరువు మండలంగా ప్రకటిస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది। గతంలో కర్నూలు జిల్లాలో తుగ్గలి మండలాన్ని మొట్టమొదటి కరువు మండలంగా ప్రకటించేవారు। అలాంటిది కరువు మండలం ఊసేలేదు అని అన్నారు। ఇలాంటి ఎమ్మెల్యే వల్ల అభివృద్ధి జరగదని తెలపడం జరిగింది। అయితే ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారో మనకు తెలియదు। గవర్నమెంట్లో శ్యామగారు కూడా పచ్చినాశంగా కోరుతా ఉన్నాం। సోదరా, మనకి కరువు జాబితా వచ్చిందంటే మొట్టమొదటిగా తుగ్గల మండలం ఉండేది। ఇప్పుడు ఎందుకో కానీ తుగ్గల మండలం పచ్చగా ఉంది। తుగ్గల మండలంలో కరువు లేదని చెప్పి తుగ్గల మండలాన్ని కరువు మండలం చేయకపోవడం చాలా బాధాకర విషయము। తుగ్గల మండలంలో పోతున్నటువంటి వ్యవసాయ కూలీలు కానీ రైతులు కానీ ఏ మండలంలో కూడా వస్తూ ఉన్నారు। ఈ తుగ్గల మండలం నుంచి మీరు చూస్తూ ఉంటారు, ఆర్ఎస్ పల్లె స్టేషన్ లో కానీ తుగ్గలి రైల్వే స్టేషన్ లో కానీ నోట్లు పోతా ఉన్నారంటే ఎక్కువ శాతం తుగ్గల మండలం సంబంధించిన రైతులే। ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో తుగ్గల మండలాన్ని కరువు మండలం చేయకపోతే అనేక రూపాల్లో అనేక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష విషయంలోకి అధ్యక్ష వారి కార్యక్రమాలు కోరుతా ఉన్నాం। ధన్యవాదాలు। మరి మీ అందరికీ తెలుసు, మనము చాలా రోజుల నుంచి తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని చెప్పి ధర్నాలు చేస్తూనే వస్తున్నాము। మరి కానీ ఈ గవర్నమెంట్కి దున్నపోతు పైన వాన పడినట్ల చలనమే లేకుండా పోయింది। కానీ ఒక మాట ఉంది, ఇందాక అన్నారు 5 గంటలు ఎంఆర్ఓ ఆఫీస్ ధర్నా చేశాము, హైవే బ్లాక్ చేశాము, అన్ని రకాలుగా చేసినా కానీ ఆడ కర్నూలు దాకా నోటీస్ కూడా పంపించినారో పంపించలేదు అని చెప్పి నాకు ఒక ఆలోచన అడుగుతుంది। అది కాకుండా ఇప్పుడు మనం గట్టినే ఆర్టీఓ ఆఫీసు, మనం గట్టినే ఎంఆర్ఓ ఆఫీసు కాడ పోయి దానే ముట్టడి చేయాలంటే అంత చెత్తగా కాలం తయారయ్యింది। మీరందరూ కూడా ఆలోచించాలా। ఇందాక నవలేసులన్నా ఒక మాట చెప్పారు, ఆ రోజు 250 కోట్లతో ఏదైతే ప్రాజెక్టు రీలిపే తీసుకుని వచ్చామో 70% ఆ రోజు పని కంప్లీట్ చేసుకున్నాము। దాని తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిగిలిన 30% కూడా పని చేయలేని గవర్నమెంట్ దత్తమ్మ గవర్నమెంట్ ఇది। మరి ఆడ ఉంటే ఎవరైనా కాంట్రాక్టర్లు ఎవరైనా వాళ్ళు వస్తే వాళ్ళని కొట్టించి భయపడించి వాళ్ళ కాడ డబ్బులు తీసుకుని పెట్టే బాగా తెలుసు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి, వాళ్ళ మనుషులకి, అందరికీ। కానీ ఇక్కడ ఉన్న రైతులకి, ఇక్కడ ఉన్న జనానికి ఏదైనా సహాయం చేయాలా, ఏమన్నా చేయాలా అనే ఒక ఆలోచన అయితే ఎప్పుడు కలగదు। మరి రాబోయే కాలంలో మీ అందరూ కూడా అర్థమైంచాలి మీరు చేసే పనులు కూడా। మరి తుగ్గలి మండలానికి ఒక్కటి వదిలిపెట్టి ప్రతి ఒక్క మండలానికి కూడా వాళ్ళు రిపోర్ట్ పంపించడం జరిగింది, తుగ్గలి మండలం ఏం కర్మ చేసిందని। అక్కడ ఉండే వాళ్ళు రైతులు కాదా, అక్కడ ఉండే వాళ్ళు కష్టపడటం లేదా, లేకపోతే గోల్డ్ మైన్లని చెప్పి అక్కడ అందరూ బంగారం పంపిస్తున్నారని చెప్పి ఆలోచనలో వాళ్ళు ఉన్నారా? మరి మీరందరూ కూడా రాబోయే కాలంలో ఇదొక్క రోజే కాదు, మన తుగ్గలి మండలానికి కరువు మండలం ప్రకటించుకోవడానికి ఆందోళన కంపల్సరీ కంటిన్యూ చేస్తాము। ఆ చేసే వాటిని అందరూ కూడా మనం కలిసి చేయాలా। ఈ కలిసి చేసేనే కూడా కర్నూలు దాకా సౌండ్ పోవాలా। కర్నూలు నుంచి అక్కడ ఉన్న ప్యాలెస్ లో పడుకొని ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా లేచి వచ్చి కంపల్సరీ మన మండలానికి కరువు మండలం అని ప్రకటించేదాకా మనం ఈ ఆందోళన చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం।